నేడు గెలుపు, ఓటముల అసలు నైజం గురించి తెలుసుకుందాం. గెలుపు, ఓటమి అనే పదాలకు సమాజం ఇచ్చే నిర్వచనాలను అనుసరించి మనం నడవాల్సిన అవసరం లేదని సద్గురువులు వివరిస్తున్నారు. ఈ జీవితాన్ని ఒక గొప్ప సంభావ్యతకు సోపానంగా చేసుకుంటే అసలు వైఫల్యమనేదే ఉండదు. అసలు ఓటమి అనేదే లేదు. ఓటమి అనేది కేవలం ఒక భావన, ఎందుకంటే గెలుపు అనేది కూడా ఒక మూర్ఖపు భావన మాత్రమే. మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు ఈ ఆలోచనని మార్చుకోండి. ఈ ఒక్కటి మారిస్తే అంతా అద్భుతంగా ఉంటుంది. మీరు వీధిలో ఒక బిచ్చగాడైనట్లయితే ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళి ఒక దోశ తినడమే గొప్ప విజయం. అదేవిధంగా మీరు ఒక గొప్ప ధనవంతుడుగా ఉండి అనుకోకుండా బిచ్చగాడైనట్లయితే వీధిలో అడుక్కుంటుంటే ఎంత మార్పు! అదే ఓటమికి సోపానము. గెలుపు, ఓటమి సహజం. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచనను ఇస్తుంది. రెండూ మీతో శాశ్వతంగా ఉండవు. మనలోని ప్రతి భావన, ఆలోచన, భావోద్వేగాలు, ఉద్దేశాలు, విలువలు అన్నీ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నవే. అవి లోపల్నుంచి మన మీద అధికారం చెలాయిస్తున్నాయి. అసలు విజయం అనే ఆలోచన మనది కానే కాదు. అది విజయం అంటే ఎవరో చెప్పిన నిర్వచనం. మన మతము, సమాజము ఇంకా సంస్కృతి విజయం అంటే ఇది అని మనో నమ్మేట్టుగా మనకు శిక్షణ ఇచ్చాయి. ఎవరో చేసిన ఆలోచనకు మీరు బానిస కాకండి. అదే మనకు మొట్టమొదటి విజయం. విజయం అంటే జీవితంలో మన దగ్గరకు చేరే డబ్బు కట్టలు కాదు. ఈ ప్రపంచంలో మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అన్న దాని మీద కూడా గెలుపు, ఓటమి ఆధారపడి లేవు. మనో నరకంలో కూడా ఆనందంగా నవ్వుతూ నడవగలిగితే అప్పుడు మన జీవితంలో విజయం సాధించినట్టు. ఈ జీవితంలోని మామూలు విషయాలే తమ జీవిత లక్ష్యంగా చూసేవాళ్లకి గెలుపు ఓటములు ఉంటాయి. ఈ జీవితాన్ని ఉన్నతికి ఒక గొప్ప అవకాశంగా, పైకి వెళ్లేందుకు మెట్టుగా భావించే వాళ్లకి ఓటమి అనేది ఉండదు. మీకు సుఖాలు వచ్చినా లేక నష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే అది చాలా ఉపయోగకరమైనదే. దాన్ని మీ శ్రేయస్సు కోసం మీరు ఉపయోగించుకోండి. ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. తన పంట దిగుబడి మీద ప్రభావం చూపించే సహజ వాతావరణ పరిస్థితుల పట్ల చాలా విసుగు చెంది ఉన్నాడు. ఒకరోజు అతను శివుడిని పిలిచి, ఈ వాతావరణ మార్పులతో నాకు విసుగు వస్తోంది. నువ్వైతే రైతువు కాదు. నాకు తెలిసినంత మటుకు నువ్వు ఒక వేటగాడివి. వ్యవసాయం చేయడం నీకు ఎలాగూ తెలీదు కాబట్టి ఈ వాతావరణాన్ని నాకు వదిలేయవచ్చు కదా. నేనైతే రైతుని. ఎప్పుడు వర్షం పడాలో, ఎప్పుడు ఎండ రావాలో అన్నీ నాకు తెలుసు. నీకు తెలీదు ఎందుకంటే నువ్వు కేవలం వేటగాడివి, పైగా వెర్రి సన్యాసివి. నువ్వు అస్సలు సరైన రైతువే కావు. అన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఇది నాకు వదిలేసేయి అన్నాడు. ఏకలనున్నాడో శివుడు వెంటనే, సరే, వాతావరణం నీ చేతిలోకి తీసుకో అన్నాడు. ఇక రైతు తన పంటకి ప్రణాళిక వేసుకున్నాడు. అతను వర్షం అనగానే వర్షం కురుస్తుంది. అతను భూమిలో వేలు గుచ్చి చూస్తాడు. 6 అంగుళాల వరకు నేల తడిసింది. పర్వాలేదు, ఆగు అంటాడు. ఆ తర్వాత అతను దుక్కి దున్ని జొన్న పంట వేసి 2 రోజులు ఆగాడు. వర్షం, తర్వాత ఎండ. ఒకరోజు అతను తన పొలంలో పని చేస్తున్నాడు కాబట్టి నీడ కోసం మేఘాలు. సరిగ్గా అతనికి కావలసినట్టే అన్నీ జరుగుతున్నాయి. ఒక చక్కటి జొన్న చేను తయారైంది. రైతు సంతోషానికి అవధుల్లేవు. ఇక పంట కోత సమయం వచ్చేప్పటికి పక్షులేవీ రాకూడదని రైతు కోరుకున్నాడు. అతను అలా అనగానే ఒక్క పక్షి కూడా రాకపోవడంతో ఆశ్చర్యపోవడం అతని వంతయింది. జొన్న పంటను కోసుకోవడానికి రైతు తన పొలానికి వెళ్ళాడు. కానీ తీరా చూస్తే ఏ కంకికి గింజ లేదు. అతను, ఇదేంటి ఇలా ఉంది, నేను ఎక్కడ ఏం తప్పు చేశాను అని అనుకున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే అతను అన్నీ బాగానే చేసుకున్నాడు. వర్షము, నీళ్లు, ఎండ అన్నీ కూడా. రైతు తిరిగి శివుడు దగ్గరికి వెళ్ళి, నేను అన్నీ సరిగ్గానే చేశాను, అయినా గింజ రాలేదు. నా పంటపై నువ్వేమైనా కుట్ర చేశావా అని అడిగాడు. అప్పుడు శివుడు, చూడు నాయనా, నేను అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చూసుకుంటున్నావు కదా, అందుకని నేను మధ్యలో కలగజేసుకోదలచలేదు. వర్షం బాగా కురిసింది, ఎండ కూడా బాగా కాసింది, అంతా చాలా బాగుంది. కానీ నువ్వు గాలిని ఆపేశావు. నేనెప్పుడూ చేను మీదికి విపరీతమైన గాలి పంపించేవాడిని. ఈదురు గాలికి భయపడి ఆ మొక్కలు వాటి వేళ్లని నేలలోకి లోతుగా దింపేసేవి. అందువల్ల కంకులు వచ్చేది. ఇప్పుడు నీ దగ్గర మంచి జొన్న చేను ఉంది కానీ పంట లేదు అన్నాడు.